శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రమవుతుంది. అంటే సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి రవి గోచారము. సూర్య భగవానుడు 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్య కాలంలో మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లకు పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారము జరుగుతుంది. గోచార రీత్యా పంచమ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే ఏ విషయాలలో వీళ్ళు జాగ్రత్త పడాలి అని అంటే ముఖ్యంగా పంచమ స్థానము సంతానము, విద్య, అకాడమిక్ పరంగా మనకు కలిగేటువంటి ఫలితాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే చదువుకునేటువంటి వాళ్లకు, విద్యార్థుల విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం మూలకంగా ఈ సూర్యుడి మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ సూర్యుడి మూలకంగా ప్రత్యేకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం కనుక విద్యార్థులు కాన్సన్ట్రేషన్తో ఉండాలి. ఈ సమయం లోపల ఓవర్లుక్ చేసినట్టయితే మీరు అనుకున్న ఫలితాలను మీరు సాధించలేరు. ఇకపోతే పిల్లల విషయం లోపల వాళ్ళ చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాల విషయం లోపల మట్టుకు కొంతవరకు కలిసి వస్తుంది. మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత కలిసి వస్తుంది. ఈ సమయం లోపల మీలో ఒక అంతర్లీనమై ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి, మేధాశక్తి అనేటువంటిది పెరుగుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఇబ్బందులు కనబడుతూ ఉన్నప్పటికీ మీకు మంచి అవకాశాలు కూడాను ఒక పక్కన వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ పంచమ స్థానంలో సూర్యుడి మూలకంగా ఒక క్రియేటివిటీ అనేటువంటిది మీ లోపల డెవలప్ అవుతుంది. ఒక వర్క్ విషయం లోపల మీరు బాగా అవగాహనతో ఉంటారు. వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కనబడుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలం. కుటుంబంలో కొంత ఆనందంగా ఉంటారు.
భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో ఒక మంచి అవగాహనతో ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ లోపల ఆత్మవిశ్వాసం ఒక పక్కన పెరుగుతుంది. గోచార రీత్యా పంచమము ప్రతికూలమైనప్పటికీ ఆ పంచమ స్థానం లోపల సూర్యుడు సంచరించడం మూలకంగా కొంత ఆత్మవిశ్వాసం కనబడుతుంది. కొత్త పనులు చేయాలి అనేటువంటి ఒక విషయంతో, ఒక ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడాను ఈ సమయం లోపల కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే పంచమ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలు సూర్యుడి మూలకంగా ఈ సమయం లోపల మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వరకు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్యభగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు.
శుభం.